Good evening, my dear students. This is your Subbarao sir, founder and director of Ashoka Register Circle, Ashoka Nagar Experts, Hyderabad. సో గ్రూప్ వన్లో ఎక్కువ మంది ఎవరు విజయం సాధిస్తారు, ఎలాంటి వాళ్ళకి విజయం వరిస్తుంది, ఎలాంటి వాళ్ళు సక్సెస్ అవుతారు అనేది మనం తెలుసుకోవాలి. సో గ్రూప్ వన్లో 100% విజయం సాధించే వాళ్ళకి కొన్ని లక్షణాలు ఉంటాయి. ఇందులో ఫస్ట్ ఏంటంటే కొంచెం వాళ్ళు కష్టపడి చదివే తత్వం ఉండటం, లేదా హార్డ్ వర్క్ చేసే గుణం వాళ్ళకు ఉంటుంది. బేసిక్‌గా వాళ్ళకి ఏ విధంగా అయినా సరే గ్రూప్ 1 ఆఫీసర్ అవ్వాలి. ఆర్‌డీఓ, డీఎస్పీ, సిటీఓ, మున్సిపల్ కమిషనర్ లాంటి ఉన్నత ఉద్యోగాలు సాధించాలి కోరుకుంటారు. కొన్ని ఏంటంటే వీళ్ళు నోటిఫికేషన్‌తో సంబంధం లేకుండా మెయిన్‌గా నోటిఫికేషన్‌తో సంబంధం లేకుండా సిలబస్ దగ్గర పెట్టుకొని సిలబస్ ప్రకారం వాళ్ళు ఇప్పటి నుంచే వాళ్ళ యొక్క ప్రిపరేషన్ స్టార్ట్ చేయాలి. ఇలాంటి వాళ్ళు సక్సెస్ అవుతారు. దీంతో పాటుగా వాళ్ళు రాసి కానటువంటి ఆన్సర్‌ని ఎవాల్యుయేషన్ చేయాలి. ఎలా చదవాలి, ఎలా రాయాలి అనేది తెలుసుకోవాలి. దీని గురించి ఆలోచించండి. ఇలాంటి వాళ్ళు కూడా ఎక్కువ మంది సక్సెస్ అవుతుంది. అంటే నా నా అనుభవంలో నేను చూసిన వాళ్ళలో ఇలాంటి లక్షణాలు ఉన్న వాళ్ళు ఎక్కువ మంది ఉన్నారు. వీళ్ళే గ్రూప్ 1 లాంటి వాటిలో చూస్తారు. నోటిఫికేషన్ వస్తుందా? ఇప్పటికీ నాకు రోజుకు ఒక 10 నుంచి 20 మంది ఫోన్ చేసి నోటిఫికేషన్ వస్తా సార్, గ్యారంటీగా వస్తా అంటే వస్తుంది నోటిఫికేషన్. కానీ మన నోటిఫికేషన్ వచ్చిన తర్వాత చేసేది ఏమీ లేదు. రాకముందే మన ప్రిపరేషన్ మనం అంతా సన్నద్ధం కావాలి. మన ఫ్రీ ప్రొడక్షన్ అంతా కూడా నోటిఫికేషన్ రాకముందే ఉండాలి. సో అప్పుడే మనం విజయం సాధిస్తాం. అందరు నోటిఫికేషన్ వచ్చినాక ఇన్ని పేపర్స్ చదివి, ప్రిలిమ్స్, మెయిన్స్ చదివి, ఇవన్నీ రాసి, ఇవన్నీ ఆన్సర్ ఎవాల్యుయేషన్ చేసి ఎంత సాధ్యమో. ఎవరన్నా నోటిఫికేషన్ వచ్చినాక చదివి గ్రూప్ 1 కొట్టినట్టుగా ఏమన్నా చరిత్రలో ఎక్కడైనా ఉందా? ఎవరన్నా నోటిఫికేషన్ రాగానే అప్పుడు స్టార్ట్ చేసి అప్పుడు చదివినట్టుగా ఎక్కడైనా ఉందా? సో ఇవన్నీ ఉంటాయి కాబట్టి కొంతమందికి మీకు ఇది నచ్చకపోవచ్చు నేను చెప్పేవి. కొంతమంది ఏదోలా అనుకుంటున్నారు. అది వాళ్ళ కర్మ, అది వాళ్ళకి వదిలేద్దాం. నేను మీ గురించి చెప్తున్నా. ఈ సీరియస్‌గా గ్రూప్ 1 సాధించాలనుకుంటున్నా. ఇప్పటి నుంచే మీరు స్టార్ట్ చేయండి మీ ప్రిపరేషన్. మీరు ఖచ్చితంగా సక్సెస్ అయితారు. ఇప్పటి నుంచే స్టార్ట్ చేయాలి. ఇప్పటి నుంచి మీరు రైటింగ్ ప్రాక్టీస్ చేయండి. మీరు రాసే ఆన్సర్ కరెక్టా కాదా చెక్ చేయించుకోండి. ఇప్పటి నుంచే మీరు అసలు ఏం చదువుతారు, అసలు మీరు చదివే మెటీరియల్ లేదా బుక్స్ లేదా రిఫరెన్స్ బుక్స్ కరెక్టేనా? మీ మెటీరియల్ కరెక్టేనా? మీరు రాసే పద్ధతి కరెక్టేనా? అనేవన్నీ కూడా మీరు ఇప్పటి నుంచి చెక్ చేయించుకోండి. ఇలాంటి పెద్ద పరీక్షలకి మీరు కొంత టైంని వెచ్చించినా తప్పులేదు. మీరు ఒక 1, 2 ఇయర్స్ వెచ్చించినా తప్పులేదు వీటికి. ఎందుకంటే ఇంత పెద్ద పోస్ట్‌లోకి రావాలంటే అంత ఈజీ అయితే కాదు కదా! సో అలాంటి అంత పెద్ద పరీక్షకు మనం పాస్ అవ్వాలంటే మనం ఇప్పటి నుంచే ప్లాన్ చేసుకోవాలి కదా! కాబట్టి సో విజయం సాధించాలి గ్రూప్ 1 అంటే మీరు ఇప్పటి నుంచే మీ యొక్క రైటింగ్ ప్రాక్టీస్ చేయండి. మీ ఆన్సర్ ఎవాల్యుయేషన్ చేయించుకోండి. మీకు ఇంకేమైనా డౌట్లు ఉంటే క్లారిఫై చేసుకోండి. ఏదన్నా అవకాశం ఉంటే మీరు మెంటర్‌షిప్ అలాంటి వాటిలో జాయిన్ అవ్వండి. ఇది పక్కా మీరు సాధించాలంటే ఇప్పుడు మాలాంటి మెంటర్ అయితే మీకు ఉండాలి. పర్ఫెక్ట్‌గా ఉండాలి. మేము ఈ జాబులు చేసుకుంటూ, మేము ఈ వర్కులు చేసుకుంటూ కూడా మీరు ప్రిపేర్ అవ్వచ్చు. నేను ఎన్ని సార్లు చెప్పాను. గ్రూప్ 1 అన్నీ ఎక్కువ మంది నోటిఫికేషన్ పడ్డాక అన్నీ బంద్ చేసుకుని అశోక్ నగర్ వస్తే గ్రూప్ 1 రాదు. ఇప్పటి నుంచి మీరు ఇంటి దగ్గర ఉండి చదివినా గ్రూప్ 1 వస్తుంది. దానికి ఎట్లా ఏంటో కావాల్సినటువంటి అన్నీ మేము సెట్ చేసి మీకు ఇస్తాం. అది దాని ప్రకారం మీరు ఫాలో అవ్వండి. వెయిట్ చేస్తుంది. మీరు చేయాల్సింది ఏమీ లేదు. మేము ఏదైతే చెప్తామో ఆ దాంట్లో మీరు ఒక 60% ఫాలో అవ్వాలి. మీకు ఖచ్చితంగా గ్రూప్ 1 వస్తుంది. సో ఫ్రెండ్స్ రైట్ కాబట్టి ఇవాళ నుంచి స్టార్ట్ చేయండి. మీ ఫ్రెండ్స్‌కి చెప్పండి, ఇతరులకు చెప్పండి. మీరు మొదలుపెట్టండి. థాంక్ యూ వెరీ మచ్.